सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే రాయివన్నాను లేనే లేవన్నాను దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొంగవని చాటాను నా పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే తీర్చావు నా దారి మార్చావు నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు నా కంటి దీపమల్లి కనిపించి వెళ్ళావు సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే శంకరా మంజునాథ 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 సృష్టి జరగకమునుపు అంతా నిరామయం. ఆకాశం భూమి ప్రాణి ఏదీ ఒక రూపాన లేదు. దేవుడు అలా ఆత్మరూపంతో నీటి మీద వెలుగై అల్లాడుతున్నప్పుడు
సృష్టి జరిపించాడు. భూమి, ఆకాశం, ఆకాశ జ్యోతులు, పైరు పచ్చలు, జల కీటకాలు, ఇలా సకల ప్రాణికోటిని సృష్టించి తన ఆకారంలో ఈ సృష్టిని పాలించే అధిపతి ఉండాలనుకున్నాడు. మొదట మన్నుతోనే మానవ నిర్మాణం జరిగింది. వనమున ఆదాము హవ్వలు తొలి జంటగా ఇలను ప్రభవించిరి. సాతాను సర్పమై శోధనలు కల్పించి పాపాన ఇరువురిని పడద్రోసెను. పరమాత్మకి వార్త పిడుగుపాటై తోచి ఉగ్రుడై ముగ్గురిని శపించెను. పాపికి జీతము మరణమే అని చెప్పి భూలోక నరకాల కంపించెను. ఆది దంపతులతో పాటు పాపమనే మూడవ వ్యక్తి కూడా భూమికి నెట్టబడింది. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు భూమిని ఆవరించాయి. ఆది దంపతుల బిడ్డలు కయీను, ఏబేలు అన్నదమ్ముల నుండి నరజాతీలపైన చెలరేగెను. భూమిపై పాపాల కూపాలు సృజించెను. కూడదంటూ ఆ ప్రభువు బ్రతుకు బాటలు నేర్పి ప్రేమతో పలుమార్లు ప్రవచించెను. మందమతులకు జనులు కామాంధకారాన దేవదేవుని మరచి గర్వించగా అగ్నితో జలముతో ప్రళయాలు కల్పించి పాపులను నిర్మూలమొనరించెను. ఉన్న వాళ్లకు ప్రభువు 10 ఆజ్ఞలను ఇచ్చి పదిలంగా జీవించమని చాటెను. ఆ 10 ఆజ్ఞలు: దేవదేవుడనైన ప్రభువు నేనే, నేగాక నీకెవ్వరూ దేవుడుండగరాదు. దివియందు, భువియందు, పాతాళమందు, జలమందు ఉన్న వాటి రూపాలు చేయకూడదు. ఆ విగ్రహాల కొలువకూడదనే మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా పవిత్రనామం వ్యర్థముగా పలుకరాదనే 2వ ఆజ్ఞ. విశ్రాంతి దినము పర్వదినమని పరిశుద్ధముగా ఎంచమనే 3వ ఆజ్ఞ. తల్లిదండ్రుల తప్పనిసరిగా సన్మానింపవలైననే 4వ ఆజ్ఞ. నరహత్య చేయరాదనే 5వ ఆజ్ఞ. వ్యభిచారం కూడదని 6వ ఆజ్ఞ. దొంగతనం కూడదని 7వ ఆజ్ఞ. పొరుగువానిపై నీవు అబద్ధ సాక్షిగా ఉండకూడదనే 8వ ఆజ్ఞ. పొరుగువాని ఇంటిని ఆశించవద్దనే 9వ ఆజ్ఞ. నీ పొరుగువాని సతినైనను, దాసదాసీలు, పశువులనైనను, కడకు పూచిక పుల్లనైనను ఆశించరాదని 10వ ఆజ్ఞ. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. లోకం పూర్తిగా కామాంధకారంలో మునిగిపోయి ఉంది. దేవుడు ప్రవక్తలతో తొలుత పలికించిన విధంగా చేయ సంకల్పించాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీ దయ ప్రజలకు వరమమ్మ. క్రీస్తును కనునే మరియమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ. దేవుడు చెప్పిన విధంగా తాను మనుజావతారుడై భువిలో పుట్టి లోక కళ్యాణం కోసం మరియ అనే కన్యకకు పుత్రుడై పుట్టాలనుకున్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం గాబ్రియేల్ అనే దూతను పంపి మరియకు ఈ వర్తమానం తెలియజేశాడు. శుభం కలుగుగాకమ్మ మరియమ్మ, శీఘ్రమే సుపుత్రుడు పుడతాడమ్మా. క్రీస్తు అనే పేరు పెడతావమ్మా, అతడు లోకాలగా చురేడు అవుతాడమ్మా. ఈ మాటలకు మరియ భయాశ్చర్యాలతో, నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడా దూత,
పరిశుద్ధ ఆత్మ నిన్నే ఎన్నుకొన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్నది. ఆది అంతములు లేనివాడు నీ పుత్రుడు, దావీదు గద్దెనెక్కు రాజేంద్రుడు. నీ గర్భాన పుట్టబోవు దేవదేవుడు, యుగ యుగాలు భువిని గాచు ఆదిదేవుడు. శుభం 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 సర్వదా. ప్రధానము మాత్రమే అయి ఇంకా పెళ్లి కాని కన్నెపిల్ల మరియా గర్భవతి అని తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఆ రాత్రి దేవదూత అతని కలలో కనిపించి జరిగిన విషయమంతా దేవుని వల్ల జరిగిందని ఊరడించింది. యోసేపు మనసారా దూత మాటలు నమ్మాడు. కొన్ని మాసాలు జరిగాయి. ఆ రోజుల్లో జనాభా లెక్కలు ఇవ్వడానికి, పన్నులు కట్టడానికి ఆయా గోత్రాల ప్రజలు వారి వారి స్వగ్రామాలకు చేరుకునేవారు. అలాగే యోసేపు మరియలు కూడా వెళ్లవలసి వచ్చింది. నవమాసాల గర్భవతిని కంచర మీద కూర్చోబెట్టుకుని బెత్లెహేం నగరానికి బయలుదేరాడు. ఎంత నడచినా రాదు బెత్లెహేము, ఇక ఈ ఎడారి దారులా నడవలేము. అతి ప్రయాసతో బెత్లెహేం నగరానికి చేరుకున్నారు దంపతులు. అప్పటికే నగరం నలుమూలల నుండి వచ్చిన జనంతో కిక్కిరిసిపోతుంది. యోసేపు మరియలకు కనీసం తలదాచుకోవడానికైనా జానెడు చోటు దొరకలేదు. ఎట్టకేలకు ఒక పశువుల పాకలో ప్రసవ వేదన పడుతున్న మరియకు మాత్రం ఇంత చోటు దొరికింది. ఆ తల్లి, ఆ కన్య, ఆ శిరోమణి ప్రసవ వేదన పడుతుంది. ఈ లోకానికి ఒక మహోన్నతుడు రాబోతున్నాడు. వస్తున్నాడు, వచ్చేశాడు. జయ హో జయ హో జయ హో జయ 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 హో. కన్ని మరియ కళ్ళలో కృంకిన దినరాజే వెలసినాడు ఆరి యూదయకు రాజు. పశుల పాకయే తనకు రాజమందిరం, కుడితి తొట్టియే స్వామికి బంగారు పీఠం. ఆకాశాన దివ్య తార నవ్య కాంతి చిందెను. దూతగణము నింగి నుండి దేవస్తుతులు పాడెను. సంబరానమై మరచి సృష్టి నటన మాడెను. హల్లెలూయా మెస్సియా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధర్మశాస్త్రము చెప్పినట్టులా క్రీస్తు ధరణికి వచ్చెను. అంబరాన దివ్య తార గురుతుగా ప్రభవించెను. గొర్రె మందల రాజు వారికి దూతవార్తను తెచ్చెను. ప్రజల గాచు మంచి కాపరి ఉనికి తెలియగా చెప్పెను.
తూర్పు దేశాల నుండి 3 జ్ఞానులు ఆకాశంలో వింతగా జన్మించిన నక్షత్రాన్ని చూసి ఎవరో మహాత్ముడు పుట్టాడని, ఆ దైవ స్వరూపుణ్ణి చూసి తరించేందుకు ఆ నక్షత్రాన్ని అనుసరించి అప్పటి యూదుల రాజైన హేరోద్ ఆస్థానానికి చేరారు. జయము జయము హేరోదు రాజా, నీ జన్మైల చరితార్థము. తూర్పు దేశపు జ్ఞానులం, తార తెచ్చిన పరదేశులం. యూద ప్రజలను గాచువాడు, నీ నాట పుట్టిన నీతి పరుడు. సర్వజనులను ఏలువాడు, పరమ పావన చరితుడు. జన్మముందిన మందిరం, తెలుపుమయ్యా ధన్యులము. హేరోదు జ్ఞానులతో, మీరు వెళ్లి ఆ మహనీయుని దర్శించి నాకు తెలియజేయండి, నేను తరిస్తానని కపటోక్తులాడి వారిని పంపించారు. వారు నక్షత్రాన్ని అనుసరించి వెళ్లిపోయారు. జన్ముడు మముగాచువాడని జనకుడు యోసేపు తరించు వేళ, తరించు వేళ. పశువుల పాకపై నిలిచింది తార, జ్ఞానులు నడిచారు యేసుని చేర. సాంబ్రాణి బోళము బంగారు, తాము తెచ్చిన కాంకను ఇచ్చారు. నిన్ను చూసిన జన్మలు ధన్యమంటూ ముదమార యేసుని పూజించారు. దేవుని జ్ఞానం కలలో పిలిచి జ్ఞానులతో ఇటు పలికింది. యేసుని చంపే విషపు జ్వాలతో హేరోదున్నాడు, అందుకోసమే జాడ తెలుపమని మిమ్ములనంటాడు. దూత చెప్పిన ప్రకారం జ్ఞానులు హేరోదు రాజును చూడకుండా వేరే దారులు గుండా వెళ్లిపోయారు. దేవదూత ఆదేశాను ప్రకారం హేరోదు చనిపోయిన తరువాత యోసేపు యేసు మరియమ్మలతో గలిలియా ప్రాంతాలకెళ్లి నజరేత్ అనే ఊళ్ళో కాపురమున్నాడు. అక్కడ క్రీస్తు మనుష్యుల దయవలన దేవుని దయవలన పెరిగి పెద్దవాడైనాడు. ఇలా ఉండగా ఎలిజబెత్ జకరియాలు కన్న కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఒంటి చర్మము కట్టుకుని మిడతలను అడవి తేనె తింటూ యోర్దాను నదీ తీరాల్లో ప్రజావాహినికి ప్రభు పేరిట దీక్షలిస్తున్నాడు. క్రీస్తు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందే నిమిత్తం యోర్దాను నదీ తీరానికి బయలుదేరాడు. సామాన్యునిలా యేసునాథుడు యోర్దానుకొచ్చినాడు, అందరిలాగే దీక్ష నిమ్మని యోహాను నడిగినాడు. మరియ తనయుడా నజరేతు వాడా, నీకై నేనే వేచియున్నవాడా. సలలిత గాత్రుడు యేసు క్రీస్తుడు ధర్మము నిలపగా, మన ఇద్దరి ధర్మం ఇప్పటికిటులే కానిమ్మన్నాడు. క్రీస్తు చేతనే దీక్షనందవలసిన యోహాన్ ఆయన మాట మేరకు యేసుకి దీక్షనిచ్చాడు. బాప్తిస్మము తీసుకుని క్రీస్తు నదిలోంచి వెలుపలకు రాగానే దేవుని ఆత్మ ఒక పావురం రూపంలో వచ్చి క్రీస్తు భుజం మీద వాలింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, నీ యందు నాకెంతో ఆనందము.
40 రోజులు ఉపవాస దీక్ష చేసి విరమించిన తరువాత క్రీస్తుని సాతాను శోధించి విఫలమైంది. తర్వాత ఆయన నజరేతు విడిచి సముద్ర తీర గ్రామాలకెళ్ళి ఇలా బోధించాడు. మారు మనసుంది నా హృదయానికి, అతి చేరువలో ఉన్నది స్వర్గము. నమ్మి రక్షణ పొంద ప్రతి జన్మము, మరణ భయమే లేదు నన్ను నమ్ముము. అలా దేవుని సువార్తను ప్రకటిస్తూ చేపలు పట్టే జాలర్లను చూచి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుల్ని చేస్తాను, నన్ను అనుసరించండి అని 12 మంది శిష్యుల్ని చేకొన్నాడు. ప్రజాకోటికి శిష్యులకి క్రీస్తు ఇలా బోధించాడు. దీనాత్ములు ధన్యులు, ప్రభు రాజ్యం వారిదే. దుఃఖితులు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూమిని స్వతంత్రింతురు. నీతి కొరకు దప్పికైతే ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరం కలవారలు ధన్యులు, దేవునిచే కనికరించబడుదురు. ఆత్మశుద్ధి గలవారలు ధన్యులు, దేవుని కన్నులార చూతురు. సమాధాన పరచువారు ధన్యులు, తన పిల్లలుగా ముద్ర వేయబడుదురు. దేవుని కొరకు హింస పడేవారు ధన్యులు, స్వర్గధామానికి చేరుకునే జీవులు. ఆయన ప్రపంచానికి ఇలా చెబుతున్నాడు. వ్యభిచారం చేస్తేనే కాదురా పాపము, ఆ చూపులతో చూస్తేనే ఘోర పాపము. స్వర్గముపై ఒట్టనకు నేరము, అది నీ దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు జీవుడా, అది నీ తండ్రి పాదపీఠము. నీ మీదే నువ్వు ఒట్టు పెట్టకు, నువ్వెప్పుడు నువ్వు కాదు నమ్ము. కంటికి కన్నని పంటికి పన్నని మోషే ధర్మశాస్త్రం విన్నారు, అది మార్చేందుకే నేనొచ్చాను. భగవానుని అధికారం తెచ్చాను. ఒకడొక చెంప మీద కొట్టగా క్షమించి మరో చెంప చూపరా. పరుల మెప్పు కొరకు మాత్రము ఎప్పుడూ చెయ్యకురా ధర్మము. ఒక చేతితో చేయబడే దానము మరో చేతికే తెలియరాదు నమ్ముము. ఎవ్వరో చూడాలని చెయ్యకురా ప్రార్థన, ఏకాంతపు ప్రార్థనే తాను వినే ప్రార్థన. ప్రార్థన కూడా ఎలా చెయ్యాలో తెలియని ఆ అమాయకులైన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ముల శోధనలోనికి తేక దుష్టుల నుండి రక్షింపుము. రాజ్యము నీవే, మహిమవు నీవే, శక్తివి నీవే, సర్వము నీవే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు సర్వజనాళికి అర్థమయ్యేలా నీతి కథలతోటి ఉపమానాలతోటి బోధించారు. ఆ సారాంశమే
గుద్దుతా నీ యవ్వ గుద్దుతా గుద్దుతా నీ యవ్వ గుద్దుతా ముక్కు మీద గుద్దుతా మూతి మీద గుద్దుతా గుద్దానంటే గుబ గుయ్యంటది యశానంటే ఈ పుసాబవుతుంది గుద్దుతా నీ యవ్వ గుద్దుతా గుద్దుతా నీ యవ్వ గుద్దుతా ముక్కు మీద గుద్దుతా మూతి మీద గుద్దుతా గుద్దానంటే గోబ గుయ్యంటది ఏశానంటే చెంప చెల్లంటది గుద్దుతా నీ యవ్వ గుద్దుతా గుద్దుతా నీ యవ్వ గుద్దుతా పొగరెక్కి నా మీద ఎగిరెగిరి పడ్డాడా రెంటికి చెడతాడు రేవడు కన్నట్టి ఎవడైనా నీ అంక చూశాడ గుద్దుకే చచ్చినా లేవడు అంటే నువ్వు నీగావంటే అంటే నీలి మందు కొట్టానంటే నార్మయ్యా కోడి చెరువులా నువ్వు మునగాలా మునిగి తేలి నా కోసం ఎతకాలా గుద్దుతా బాబా గుద్దుతా నీ యవ్వ గుద్దుతా సింగరంగ నువ్వు సి అన్న గాడిద పైనెల్లో తప్పదే సూడిదా అవ్వో ఏడేళ్ల నుంచి నువ్వు ఈ కోతే కోస్తున్నా ఏమయ్యి వచ్చింది బూడిదా సింగారంగ నువ్వు సి అన్న గాడిద పైనెల్లో తప్పదే సూడిదా ఏడేళ్ల నుంచి నువ్వు ఈ కోతే కోస్తున్నా ఏమయ్యి వచ్చింది బూడిదా ఆ మాట అన్నావంటే ఏ అంటే అగ్గిరాముడయ్యానంటే అలాగా మడతేసి కడవలో బుడకేస్తా బుడకేసి మడుగులు బుదికేస్తా గుద్దని అవ్వ గుద్దుతా నీ అవ్వ గుద్దుతా గుద్దుతా నీ అవ్వ గుద్దుతా ముక్కు మీద గుద్దుతా మూతి మీద గుద్దుతా గుద్దానంటే గుబ్బ గుయ్యంటది ఏశానంటే ఈ పుసాబవుతుంది గుద్దుతా నీ యవ్వ గుద్దుతా గుద్దుతా నీ యవ్వ గుద్దుతా దొరలాగా వచ్చాడు దొంగ దోచుకొని వెళతాడు శుభ్రంగా దొంగ 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 దొంగని నేను అరవంగా దొంగి దొంగి చూస్తావి శ్రీరంగా దొంగి దొంగి చూస్తావి శ్రీరంగా రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ పాండురంగ రంగ పాండురంగ దొరసానిలా వచ్చి దొంగ దోచుకుని వెళ్తుంది శుభ్రంగా దొంగ 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 దొంగని నేను అరవంగా తొంగి తొంగి చూస్తావే శ్రీరంగా తొంగి తొంగి చూస్తావే శ్రీరంగా రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ పాండురంగ రంగ పాండురంగ ఇన్నేళ్లు కూడబెట్టి ఈనాడు మూట
వాణ్ణి పట్టుకొంటివా గప్చిప్గా కళ్ళు రెండు మూసుకొంటివా కన్నయ్య లాంటి వాణ్ణి పట్టుకొంటివా గప్చిప్గా కళ్ళు రెండు మూసుకొంటివా తలుపేసి గడియేసి తడబడితిని గడపుట్టి దీపమార్పి ముడుచుకొంటిని దొరసానిలో వచ్చి దొంగ దొంగ దోచుకుని వెళ్తుంది శుభ్రంగా రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ పాండురంగ రంగ పాండురంగ రేతిరిని తిట్టుకొని చీకటిని చుట్టుకొని చిన్నదారి చెంగుతాడు కళ్ళబోతే చెంగుమని ఉరికింది దొంగ చెంగుమని ఉరికింది దొంగ మంచాన మల్లె పూలు నలుగుతున్నవా మంచల్లె రాతిరే కరుగుతున్నదా మంచాన మల్లె పూలు నలుగుతున్నవా మంచల్లె రాతిరే కరుగుతున్నదా ఇద్దరిలో ఎవరికి తెలియదాయను తెలుసుకునే లోపునే తెల్లవారను తెల్లవారను దొరలాగా వచ్చాడు దొంగ 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 దోచుకొని వెళతాడు శుభ్రంగా అరే దొంగ 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 దొంగని నేను అరవంగా తొంగి తొంగి చూస్తావే శ్రీరంగా తొంగి తొంగి చూస్తావే శ్రీరంగా రంగ రంగ పాండురంగ రంగ దొంగ పాండురంగ రంగ పాండురంగ మరి రంగ పాండురంగ ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పిలిచి పిలిచిన పలుకరించిన
తెరిచి ఉందని వాకిటి తలుపు సొరబడతారా ఎవరైనా దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో దొరికావు ఈనాటికి దొంగను కాను దొరను కాను దొంగను కాను దొరను కాను నంగనాచినసలే కాను ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పిలిచి పిలిచిన పలుకరించిన పులకించదు గదా నీ ఎదా ఉసురుసురనినా గుసగుసమనినా ఊగదే మది నీ మది నిదురరాని నిసిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు తలుపులు తెరుచుకుని వాకిటనే నిలబడతారా ఎవరైనా తెరిచి ఉందని వాకిటి తలుపు సొరబడతారా ఎవరైనా దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో దొరికావు ఈనాటికి దొంగను కాను దొరను కాను దొంగను కాను దొరను కాను నంగనాచినసలే కాను ఎలా ఎలా దాచావు అలవి కాని అనురా